హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు ఇంకో కిడ్స్ లెహంగా బ్లౌజ్ చూపిస్తా. 8 to 12 ఇయర్స్ పాపలకి పనిచేస్తుంది, సెట్ అవుతుంది. ఇది ఈ సైజ్ అనేది ఇది కంప్లీట్గా మొత్తం సారీ మొత్తం తీసుకున్నా. ఫుల్ గేర్ అన్నట్టు ఇది. లైనింగ్ లోపల నేను పాలిస్టర్ తీసుకున్నా. దీనికి చీరకు మనకి ఇది యాష్ కలర్ వచ్చింది, డార్క్ యాష్ కలర్ ఉంది. ఇదండి చీర మొత్తం. ఈ చీరకు మనకు సింగిల్ ఇంత మనకు బార్డర్ అనేది ఈ సైజ్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది. నేనేం చేసిన అంటే ఈ పైన మనకు చీరకు పైన బార్డర్ వస్తుంది కదా, పైన కింద సేమ్ బార్డర్ వచ్చింది. పైన బార్డర్ తీసుకొని కింద ఇట్లా అటాచ్ చేసుకునేసరికి మనకి ఇట్లా లుక్ అనేది పెద్ద బార్డర్లా కనిపిస్తుంది. చూడండి, మీకు దూరం చూస్తే మీకు కనిపిస్తారా జాయింట్ చూసింది, మనకు దగ్గర చూస్తుంది కనిపిస్తుంది జాయింట్ అనేది. లోపల సైడ్ మనకు పిల్లలు పెరిగిన కొద్ది కొంచెం ఎత్తుకోవడం కోసం అని కొంచెం మార్జిన్ పెట్టుకునేట్లా కనిపించకుండా ఒక 4 ఇంచెస్ క్లాత్ అనేది జాయింట్ ఫోల్డింగ్ చేసుకున్నా. మళ్ళీ ఫోల్డింగ్ మనకు కనిపించకుండా పైనుంచి వెళ్ళి ఇట్లా కుట్టు కనిపించకుండా మనకి ఇది పైన సైడ్ జాయింట్ చేసుకుంటే మనకు ఏర్పడింది. ప్రత్యేకించి మన బ్యాక్ సైడ్ చూస్తుంది తప్ప కనిపించనంటే కంప్లీట్ ఫుల్ గేర్ ఇది. హ్యాంగింగ్స్ అనేవి మనకు ఈ విధంగా, ఈ హ్యాంగింగ్స్ కొంచెం మనకు లావు తీసుకున్నా. ఇది క్లాత్ మనకు పళ్ళు ఇది బ్లౌజ్ కూడా మొత్తం పెయిన్ ఇచ్చిండు, పళ్ళు మాత్రం కొంచెం హెవీగా ఇచ్చిండు. ఈ పళ్ళు నేను ఉపయోగించి బ్లౌజ్ కుట్టుకున్నది కూడా చూపిస్తా. బ్లౌజ్ కుట్టాక మిగతా క్లాత్ కొట్టిన విధంగా హ్యాంగింగ్ చేసుకునే విధంగా కంప్లీట్ లంగా లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంది. నేను బ్లౌజ్ చూపిస్తాను. నాకు బ్లౌజ్ అనేది ఇట్లా ఇచ్చిండు. ఈ బ్లౌజ్ పార్ట్ నేను తీసుకునే మొత్తం మనకి పళ్ళు, శారీకి పళ్ళు ఈ విధంగా ఇచ్చిండు. మొత్తం బ్లౌజ్ మనకి ఇట్లా ప్లేన్ ఇచ్చిండు. బ్లౌజ్ మొత్తం ప్లేన్ ఇచ్చిండు. ఆ ప్లేన్ క్లాత్ నేను ఇట్లా కింద కుచ్చులా సెట్ చేసుకున్నట్లా. దీనికి కూడా మనకు లోపల సైడ్ లైనింగ్ తీసుకున్నా. సేమ్ మ్యాచింగ్ ఉంది, కాటన్ది. లెహంగా మాత్రం పాలిస్టర్ తీసుకున్నా. దీనికి ఇట్లా కాలర్ సెట్ చేసుకున్నా. ఇది మొత్తం మనకు ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి కాలర్ అనేది ప్లేన్ తీసుకున్నా. హ్యాండ్స్ కూడా సేమ్ మళ్ళీ బుగ్గ చేసి తీసుకున్నా, చిన్న పంపించి ఇట్లా కింద బార్డరు. బ్యాక్ సైడ్ సేమ్ బ్యాక్ సైడ్ ఒక ఇచ్చుకున్నా, ఒక కాచపట్టి పెట్టినా. మనకు కావాలంటే ఇటు జిప్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం ప్లేన్ క్లాత్ తోటి బ్యాక్ ఫ్రంట్ కుచ్చులకు ప్లేన్ తీసుకునే విధంగా మన థ్రెడ్ పైప్ సేమ్ సెల్ఫ్ కలర్ తోటి థ్రెడ్ పైపింగ్ చేసుకున్నా. కంప్లీట్గా లెహంగా బ్లౌజ్ కుట్టాలి. ఈ విధంగా ఉంది, చూడండి ఒకసారి. లెహంగా బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఏ విధంగా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.